ఆ రోజు నన్ను సార్ని చంపడానికి వాళ్ళు మంచి ప్లాన్ వేసారు. కాకపోతే అది ఎగ్జిక్యూట్ కాలేదు. దేవుడు మా తరపున ఉన్నాడు. సో వాళ్ళు ప్రయత్నం చేసిన దానికి కఠిన శిక్ష పడాలని నేను ఈ మీడియా తరపు నుంచి పెద్దలందరినీ కోరుకుంటున్నాను. ఖచ్చితంగా పడుతుంది. తప్పు చేసిన వాళ్ళు ఎక్కడికి తప్పించుకుంటారు? ఖచ్చితంగా పడుతుంది. ప్రభుత్వం కూడా సపోర్ట్ ఉంది కదా, పోలీసులు సపోర్ట్ ఉన్నారు. న్యాయానికి ఖచ్చితంగా మంచే జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. ఏడవ. ఏం అన్యాయం అండి ఇది. ప్రకృతి కోసం ఉన్నటువంటి వ్యక్తిని, తన ఆస్తి మొత్తాన్ని వనదేవత కోసం ఇచ్చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. ఈ దేశం గర్వపడే ఒక ప్రకృతి పర్యావరణవేత్త, మహా విద్యావంతుడు. తన జీవితాన్ని మొత్తం కూడా, తన వారసత్వంగా వచ్చే 70 ఎకరాల భూమిని మొత్తం కూడా, అడవిని తన ప్రాణంలాగా పెంచి, భార్యను వదిలిపెట్టుకొని, పిల్లగాన్ని వదిలిపెట్టుకొని, కుటుంబాన్ని వదిలిపెట్టుకొని, మొత్తం తన జీవితాన్ని అక్కడ పెట్టి ఒక మోడల్, ఈ ప్రపంచానికి ఒక పర్యావరణవేత్తగా దాన్ని చూపెట్టాడు.